తెరాల్లో ముగ్గురు యువకులు గంజాయి తాగారని రోడ్ల మీద పడేసి అరికాళ్ళతో కోటింగ్ ఇచ్చినారు పోలీసులు. అది తప్పు. పోలీసులకు ఆ హక్కు లేదు. అది కొట్టే హక్కు ఈ దేశంలో పోలీసులకు కాదు, ఎవ్వరికీ లేదు. కేవలం లీగల్ ప్రాసెస్ ప్రకారమే వాళ్ళకి శిక్ష పడాలని మొదటి నుంచి మొత్తుకుంటున్నా నేను. కానీ కూటమి ప్రభుత్వం నో చట్టం నో న్యాయం, నో లా. ఒకవేళ లా ఉంటే నాట్ అప్లికబుల్. మాకు చట్టం తెలీదు, న్యాయం తెలీదు, ధర్మం తెలీదు, ఏమీ తెలీదు. మా కళ్ళకి గంతలు కట్టేశారు. అధికారం అనే గంతలు కట్టేశారు. ఈ అధికారం అనే గంటలు ఎంత మదమెక్కిపోయినాయి అంటే ఒక్కొక్కరికి ఎవరినైనా చంపేస్తాం, ఎవరినైనా పొడి చేస్తాం, ఏ వ్యవస్థనైనా కొనేస్తాం. మా చేతిలో డబ్బులు ఉన్నాయి, మా చేతిలో అధికారం ఉంది, మా చేతిలో మనుషులు ఉన్నారు, మా చేతిలో కులాలు ఉన్నాయి, మా చేతిలో సంపద ఉంది, మా చేతిలో భూమి ఉంది. బలవుతుంది ఎవరై అంటే ఎస్సీ. కందుకూరులో వెళ్ళి ఒక్కొక్కరికి 30 లక్షలు 10 ఎకరాలు పొలం ఇచ్చారు. ఏ ప్రయోజనంతో ఇచ్చారమ్మా అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు? ఏ చట్టం ప్రకారం ఇచ్చారమ్మా? నాకు తెలిసి సెక్షన్ 90 జీఓఎంఎస్ నెంబర్ 96 2006లో వచ్చినటువంటి జీవో ద్వారా ఎస్సీ ఎస్టీలకి ఏదైనా జరిగితే వాళ్ళకి ఒక 8,25,000 రూపాయలు, ఒక 5 ఎకరాల పొలం, గవర్నమెంట్ ఉద్యోగం, ఎవరైనా చచ్చిపోతే ఇవ్వాలి. అమ్మ ఒకళ్ళు చంపుకుంటే, కూటులో చంపుకుంటే వెళ్ళిపోయి 30 లక్షల డబ్బు, 10 ఎకరాల పొలం. ఏ చట్టం ప్రకారం ఇచ్చారమ్మా? ఏ ఎస్సీలకి ఇచ్చారమ్మా? నాకు తెలిసి 250 మంది ఎస్సీలు చచ్చిపోయినారు మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కిన తర్వాత. కొట్టుకొని కొన్ని వందల మంది మనుషులు చచ్చిపోయినారు. ఎంతమందికి ఇచ్చావమ్మా నువ్వు? ఏమ్మా కాపుల ఓట్ల కోసమా? సో కాపుల ఓట్లు పోకూడదు. మన ఉపమా గారు ఉన్నారు కాబట్టి ఉపమా గారు ఓట్లు పోకూడదని చెప్పేసి 30 లక్షలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి వాళ్ళకి హ్యాపీగా ఒక మంత్రుల కమిటీ వెళ్ళి మరి ఏమ్మా, మరి కైకలూరులో ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి అబ్బాయిని కాపులు కత్తితో పొడిస్తే 8 ఇంచులుగా పొట్ట మొత్తం చీలిపోయి తల మొత్తం పగిలిపోతే పరామర్శించలేదేమో హోమ్ మినిస్టర్ గారు? కనపడలేదా? పరామర్శించలేదేంటి డీసీఎం గారు, ఉపమా గారు? కనిపించలేదా సార్? మేడం, ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారమ్మా? ఎమ్మెల్యే గారు వెళ్ళి పరామర్శించారు. ఎస్ ట్రూ, ఆయన కైకలూరు ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయి పరామర్శించారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదమ్మా? అధికార పార్టీ కామినేని శ్రీనివాస్ గారు వెళ్ళి పరామర్శించారు. మరి మీకేమైపోయింది? మరి నేను మంత్రుల కమిటీ వెళ్ళి పరామర్శించింది కందుకూరు. ఎందుకు? ఓట్ల కోసమా? అంటే మా ఓట్లు మీకు అవసరం లేదా? ఈ కమ్యూనిటీ ఓట్లు అవసరం లేదా? మరి ఆ పిల్లోడికి ఎంత ఇచ్చారమ్మా డబ్బులు? ఇంత బారున పడిపించుకున్నట్టు కడుపులో 10 కుట్లు వేయించుకొని గత 2 నెలల నుంచి మంచంలో పడుకున్నటువంటి కుర్రోని ఎందుకమ్మా పరామర్శించలేదు? ఎందుకంటే మన ఓట్లు మీకు అవసరం లేదు కదా. ఎందుకు? ఎస్సీలు కదా వీడు, 5,000 పడేస్తే కుక్కలాగా వచ్చి ఓటేస్తాడు. వీడు ఎస్టీ కదా, 5,000 పడేస్తే కుక్కలాగా వచ్చి ఊపుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి, ఆహా ముఖ్యమంత్రి గారికి, ఆహా అనిత గారికి ఓటేస్తారు. మనం ఇగో ఇలాంటి దుష్టులు, దుర్మార్గులు, ఎస్సీలు ఎస్టీలు నీచులు అని మనసులో భావన ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు పరామర్శ దక్కుతుంది? వాళ్ళకి ఎందుకు పరామర్శ జరుగుతుంది? వాళ్ళ దగ్గరికి ఎందుకు మీరు వెళ్తారు? ఎందుకంటే చట్టం లేదు, చట్టం పరిమితి ఉన్న రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేని చోటేమో 30 లక్షలు 40 లక్షలు 10 ఎకరాలు 20 ఎకరాలు పొలం ఇస్తారా? చట్టం పరిమితి ఉన్న దగ్గరేమో ₹1 కూడా ఇవ్వరా? ఎస్సీ ఎస్టీలు అంటే మీ దృష్టిలో పనికిరాని వాళ్ళు, పాకీ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రేపొద్దున 10,000 5,000 పడేస్తే ఓటేస్తారు. ఓవరాల్గా 2-3 రోజుల్లో హైకోర్టులో ఈ కేసు ఫైల్ చేయబోతున్నాం. నిజంగా జరిగినటువంటి హత్య ఇది ప్రభుత్వ సర్కారు హత్య. నారాయణ చంపేసింది ప్రభుత్వ హత్య మాత్రమే. ప్రభుత్వం చేయించినటువంటి హత్య, పోలీసుల హత్య. ఖచ్చితంగా ఈ హత్యలో పాల్గొన్నటువంటి ప్రతి పోలీసుని బయటికి లాక్కొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎవడెవడైతే ఈ హత్యలో పాల్గొన్నాడో, ఎవడెవడైతే కొట్టి చంపేశారో, ఎవడెవడైతే దీన్ని తీసుకొని వెళ్ళిపోయి చెరువులో పడేసి చచ్చిపోయినట్టుగా నాటకం ఆడుతున్నారో, ఏ డాక్టర్లు అయితే తప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్లు ఇచ్చారో, ఏ ఆర్డీఓలు అయితే ఈ తప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్లకి సహకారంగా నిలిచారో అందరి యూనిఫాములు ఓడదీసే కార్యక్రమం చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం చేసి తీరుతాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొక్కసారి
నేను వారిని మరొకసారి క్షమించమని కోరుతున్నాను. ఎందుకు అంటే ఈ అంశం మీద ప్రెస్ మీట్ పెట్టడానికి 10 సార్లు ఆలోచించాల్సి వచ్చింది. కానీ జడా శ్రవణ్ కుమార్, జయభీమరావు భారతి పార్టీ ఓట్ల కోసం రాజకీయాలు చేసే పార్టీ కానే కాదు. ఒక మహిళ తప్పు చేసింది అంటే మహిళకి శిక్ష పడి తీరాలి. ఒక బాధితుడు ఏ కులమైన, ఏ మతమైన, ఏ ప్రాంతమైన ఆ బాధితుడికి న్యాయం జరిగి తీరాలి. ఆ పాపకి నిజంగానే అఘాయిత్యం జరిగి ఉంటే దాన్ని లీగల్ ప్రాసెస్లో మెడికల్ ఎవిడెన్స్ తోటి, ఓరల్ ఎవిడెన్స్ తోటి, సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ తోటి ఆ నిందితుడికి, ఆ నీచుడికి, ఆ కీచకుడికి మీరు మాట్లాడుతున్నట్టుగా శిక్ష పడి తీరాలి. దానికి మేము సపోర్ట్గా ఉంటాం. కానీ ప్రాథమికంగా ఏ ఆధారం లేకుండా ఒక సెల్ఫీ వీడియోని బేస్ చేసుకుని ఒక వ్యక్తిని నిండు ప్రాణాన్ని తీసి కొట్టి ఆ చెరువులో పడేసి చచ్చిపోయారు, పండగ చేసుకొని ఒకరిని చంపేశామంటే మోడర్న్ సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్. ఇది చట్టం కరెక్ట్ కాదు. కేవలం ఎస్సీ వ్యక్తి కాబట్టి అతను కొట్టి చంపేసి నీళ్ళలో పడేశారనేది మా పార్టీ భావిస్తుంది.